నాకైతే గోరుచిక్కుడుకాయ ఉత్తిది వండితే అస్సలే పోదు. మీరు కూడా నా లెక్కనైనా కామెంట్ చేయండి. ఇంతకు ముచ్చట ఏంటంటే ఈ రోజు గోరుచిక్కుడుకాయ ఎగ్ కర్రీ చేసిన. సూపర్ టేస్ట్ ఉంటది. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడైతే ఎట్లా చేయాలో చూపిస్తా, చూసేయండి. గోరుచిక్కుడుకాయ ఎగ్ కర్రీ కోసం అయితే ముందుగా ఇట్లా ఒక గిన్నెను పెట్టుకొని కావాల్సినంత నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైనాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా గోలిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకొని ఇట్లా మంచిగా నూనెలనే ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు. ఇట్లా ఉడికిన తర్వాతనే అల్లం పేస్ట్ అట్లనే పసుపు ఇట్లా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మీకు ఇష్టం ఉన్నన్ని గుడ్లు అయితే కొట్టి పోసుకోవచ్చు. ఇట్లా నేనైతే ఒక 4 గుడ్లను అయితే వేసుకున్నా. ఈ గుడ్లు వేసుకున్న తర్వాత కదపకుండా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా గుడ్లు అయితే మంచిగా ఉడికిపోతాయి. ఆ తర్వాత వీటిని మంచిగా కలుపుకొని దీంట్లో కావాల్సినంత ఉప్పు అలాగే కారం వేసుకొని మంచిగా కలుపుకొని కారం ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర అనేది దగ్గర పడుతుంది. ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ గా మనకు టేస్టీ గోరుచిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫుల్ వీడియో కోసం అయితే ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.